రాజమహేంద్రవరంలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు గాఢ నిద్ర నుంచి మేల్కొనకపోతే చాలా సంస్థలు ఇక్కడి నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే బొమ్మూరులో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేసి తిరుపతికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తరలిపోయిన తెలుగు విశ్వవిద్యాలయం సార్వత్రిక పీఠాన్ని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 16 ఎకరాల స్థలం, మంచి భవనాలు ఉన్నందున ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలన్నారు. సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమండ్రిలో ఇటువంటి విశ్వవిద్యాలయం తరలిపోతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనితో పాటు స్థానిక ఆర్వీ నగర్లో ఉన్న మలేరియా జోనల్ కార్యాలయాన్ని ఇప్పటికే ఖాళీ చేసేస్తున్నారని, దాన్ని కూడా మంగళగిరికి తరలిస్తున్నట్లు చెబుతున్నారన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన మురళీమోహన్ సెంట్రల్ జైలు స్థలాన్ని 10 ఎకరాల మంజీరా హోటల్కు కట్టబెట్టారని, అదే ఆయన సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఇటీవల మహాఘనపాటి విశ్వనాథ గోపాలకృష్ణకు టీటీడీ తరపున సన్మానం చేశారని, వారు వేద పాఠశాలకు స్థలం కేటాయిస్తే ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తన దృష్టికి తెచ్చారన్నారు. ఓరియంటల్ సంస్కృత కళాశాలకు ఉన్న 3 ఎకరాల స్థల వివాదాన్ని పరిష్కరిస్తే అక్కడ మంచి వేద పాఠశాల స్థాపించడానికి అవకాశం ఉందన్నారు. నగర ప్రజలు కుళాయి పన్ను కడుతున్నారని, పరిశుభ్రమైన మంచినీరు కావాలని డిమాండ్ చేసే హక్కు వారికి ఉందన్నారు. ఈ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, నాయకులు బెజవాడ రంగారావు, మోతా శారద, అబ్దుల్లా షరీఫ్, చింతాడ వెంకటేశ్వరరావు, డాక్టర్ శేఖర్, జాలా నటరాజ్, దేవత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజల్ని, అయ్యా ప్రజలారా, మీ గాఢ నిద్రలోంచి మేల్కోండి. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా జెండాపైకి అభిరాజు లేచిపోతున్నాయి. మీరు నిద్రపోతే ఏమి ఉండవు, ఇక్కడ ఏమి మిగలవని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి వేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని హైదరాబాద్లో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కంబైన్డ్గా రన్ చేసుకునే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరి దుకాణం వాళ్ళదే, మీ రాష్ట్రంలో ఎన్ని మీరు, మా రాష్ట్రంలో మేము రన్ చేసుకుంటామని అన్నారు. మొన్న రీసెంట్గా జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన అడ్మిషన్స్లో మన రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపీఠాన్ని, సాహితీ పీఠానికి అడ్మిషన్స్ ఇవ్వలేదండి. ఏంటంటే మీకు మాకు సంబంధం లేదు అన్నారు. ఈవేళ రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు సాహితీ విద్యాపీఠానికి 16 ఎకరాల ల్యాండ్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీన్ని పీఠాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తోటి ఆల్రెడీ గవర్నమెంట్ తిరుపతిలో ఒక ల్యాండ్ కూడా 8 ఎకర్స్ తీసుకోవడం జరిగింది. మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పొట్టి శ్రీరాములు తెలుగు సాహితీ పీఠం పోవడం అంటే మరి మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక సాంస్కృతిక రాజధాని ఇది. తెలుగు యూనివర్సిటీలో ఉండాలి అంటే రాజమండ్రిలోనే ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ విద్యాపీఠాన్ని మీరు యూనివర్సిటీగా మార్చి రాజమండ్రిలోనే ఇక్కడే కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఏంటంటే మొన్న మా శర్మిల మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పి మన రాష్ట్రానికి కొత్తగా శాంక్షన్ అయ్యాయో అందులో 5 కాలేజీలు అక్కర్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ లెటర్ రాయడం జరిగింది. మా వల్ల కాదు, అక్కర్లేదని. ఏవైతే ఆల్రెడీ రన్నింగ్లో వచ్చిన కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. మన రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిందని రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే అనేక మంది పేద విద్యార్థులు డాక్టర్స్ అవడానికి అవకాశం ఉంటుంది, అలాగే అనేక రకాల వైద్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది.